నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ తెలుసు, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎలా అయితే ఆదరిస్తారో మన వీడియోస్ చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకొని ఆ విధంగా వాటికి సాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సహాయం అంటే ఏమీ లేదండి, ఎక్కడైనా యానిమల్స్ ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నా, మెంటల్గా వాటిని ఎవరైనా టార్చర్ చేస్తున్నా ఫోన్లో రికార్డ్ చేయడం కాకుండా మీరు అడ్డుపడి ఆపే ప్రయత్నం చేయండి. మనకి భూమి మీద బతకడానికి ఎలాంటి హక్కు అయితే ఉందో, ప్రతి మనిషి ఎంత హ్యాపీగా జీవించాలని అనుకుంటామో అలాగే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా అర్హులే హ్యాపీగా జీవించడానికి. సో కాబట్టి ఎక్కడైనా ఇలాంటి అబ్యూసెస్ జరుగుతుంటే మాత్రం దయచేసి ఆపండి. అలాగే చాలామంది వాళ్ళకి పర్సనల్గా ఉన్న కోరికలకి గుళ్ళకెళ్ళి దేవతలకి దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు. మాకు ఈ కోరిక నెరవేరితే మేము మేకని బలిస్తాము, కోళ్ళని బలిస్తాము, బర్రెల్ని బలిస్తాము అని చెప్పేసి. మీకున్న స్వార్థపూరితమైన కోరికలకి అసలు మీ కోరికతో సంబంధం లేని జీవుల్ని మీరు బలిస్తానని ఎలా చెప్తారు, అది కూడా వాటి పర్మిషన్ లేకుండా? సో చాలా తప్పు జరుగుతుంది. శంకరాచార్యులు వారు మనకి ఈ బలి ప్లేస్లో అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి చేస్తే అమ్మవారు శాంతిస్తారు. అలాగే మన ఏదైనా కోరికను కూడా తీర్చడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి కుంకుమ పూజ అంటే రక్తవర్ణంలో ఉన్న కుంకుమ పూజ మనకు అందించడం జరిగింది. దయచేసి అందరూ కొంచెం ఆలోచించండి, మనం తప్పు చేస్తున్నామా ఏం చేస్తున్నామా అనేది ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని పనులు చేస్తూ ఉండండి. బట్ నేచర్ని, యానిమల్స్ని మనం ఎంత కాపాడుకోగలిగితే రాబోయే తరాలకు కావచ్చు, మనకి కావచ్చు, మన లైఫ్లో మనకి ఏదైనా మనం ఈ చేసిన సాయం ఏదైతే ఉంటుందో లైఫ్లో ఎప్పటికీ పోదు. ఏదో ఒక రూపంలో మనకి తిరిగి మళ్ళీ నేచర్ కావచ్చు, మనుషుల రూపంలోనే కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏ రూపంలోనైనా సరే సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఎలా చేయొచ్చు, ఇదొక కోర్స్ అనమాట. సో టారో రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కోర్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే స్పిరిచువాలిటీలో ఏదన్నా మీకు ఏదైనా నేర్చుకోవాలి ఒక కోర్స్ అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మెడిటేషన్కి సంబంధించిన డౌట్స్ కూడా ఎవరికైనా ఉండుంటే మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి రిలేషన్షిప్లో, లవ్ అండ్ రిలేషన్షిప్లో కావచ్చు, ఫ్రెండ్షిప్లో కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్యన కావచ్చు, మరీ ముఖ్యంగా లవ్ రిలేషన్షిప్ అండ్ భార్యాభర్తలు లేదా పేరెంట్స్తో కానివ్వండి, కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎలా అంటే శాశ్వతంగా ఆ ఫ్రెండ్షిప్ నుండో, లవ్ రిలేషన్షిప్ నుండో భార్యాభర్తలు విడిపోవడం కానివ్వండి, లేదా మీ కుటుంబంలో మీ పేరెంట్స్తో కానివ్వండి, లేదా మీ ఇంటికి సంబంధించిన పెద్దలతో కానివ్వండి, కొన్ని విపరీతమైన పెద్ద పెద్ద డిస్కషన్స్ జరిగి మీరు ఇంటి నుంచి ఖచ్చితంగా బయటకు వచ్చేసే ప్రయత్నం చేస్తారు. అంటే సెపరేట్ అయిపోతారు ఆ రిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు అయితే కనుక ఒకరి నుంచి ఒకరు సెపరేట్ అవుతారు. ఫ్రెండ్షిప్స్ అయితే అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొలాప్స్ అయిపోతారు, అంటే ఒకరి నుంచి ఒకరు దూరం అవుతారు. పేరెంట్స్ మధ్యలో అయితే మేబీ కొన్ని మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఒక ఎమోషనల్ లాస్ అనేది ఈ వీక్లో కనిపిస్తుంది. మకర రాశికి సంబంధించి విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటారు. అసలు ఎందుకు ఈ విషయాలన్నీ జరిగాయి, ఏంటి, దీని నుంచి, ఈ బాధల నుంచి, జరిగిన సంఘటనల నుంచి, ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎంత బయటికి రావాలనుకున్నా కానీ రాలేని పొజిషన్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మెంటల్గా చాలా స్ట్రెస్ తీసుకుంటారు. ఎలా అయినా సరే ఇంటి నుంచో, ఈ రిలేషన్షిప్ నుంచో ఎలా అయితే బయటపడ్డామో, కానీ వీళ్ళకి దగ్గరలో మాత్రం ఉండకూడదు. ఆ ఏరియాలో కానివ్వండి, ఆ ఊర్లో కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ఊర్లో స్టే చేస్తుంటే కనుక, లేదా సిటీస్లో అయితే వాళ్ళకి దగ్గరగా ఉండకూడదని సిటీ అయినా వేరే సిటీకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా వేరే ఏరియాకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొసైటీకి, జనాలకి కావలసిన వాళ్ళకు కూడా బాగా దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని
అక్కడి నుంచి దూరంగా వేరే చోటికి ప్రయాణం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే అప్పటికప్పుడు కొంత బాధతో తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటి నుంచే కాకుండా మీకు బాగా ఇష్టమైనది, అంటే మీరు సొంత ఊరే కావచ్చు, మీరున్న సిటీనే కావచ్చు, ఏదైనా సరే అక్కడి నుంచి శాశ్వతంగా వేరే ప్లేస్‌కి దూరం అయిపోతారు. వేరే ప్లేస్‌కి వెళ్ళిపోతారు. ప్రయాణం చేస్తారు. అంటే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కనిపిస్తుంది. ఒక చేంజ్ కనిపిస్తుందనమాట. అంటే ఒక బాధ నుంచి, ఒక బంధం నుంచి పూర్తిగా విముక్తి. ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. ఏదైనా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మంచిదే. లైఫ్‌లో ఏం జరిగినా మన మంచికే అని చెప్పి ఫీల్ అవ్వండి. కెరియర్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రమోషన్స్‌కి కానీ, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్‌కి సంబంధించి, వీసాలకి సంబంధించి, ఎడ్యుకేషన్ వీసాలకి సంబంధించి, అలాగే మీకున్న స్కిల్‌తో ఎక్కడైనా సరే వేరే స్టేట్‌లో కానివ్వండి, వేరే కంట్రీలో కానివ్వండి, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా కెరియర్ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదైతే ఇలాంటి జాబ్ వస్తే మనకి లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకున్న పొజిషన్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఈ వీక్‌లో దానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. డబ్బు పరంగా, బిజినెస్ పరంగా, జాబ్ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. పర్సనల్ లైఫ్‌లో మాత్రం స్ట్రెస్ అనేది ఉంటది. కేర్ తీసుకోండి. అలాగే కొంతమంది మకర రాశికి సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని తాంత్రికమైన విద్యలు, పూజలు, తాంత్రిక వ్యక్తులు, గురువులు వీడియోస్ ఫాలో అవ్వడం కానివ్వండి, బుక్స్ చదవడం కానివ్వండి, ఆలయాలకి వెళ్ళడం కానివ్వండి, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈ వీక్‌లో. అలాగే మీకు బాగా నచ్చిన ఫ్రెండ్స్‌తో కానివ్వండి, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌తో కానివ్వండి, ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ప్రాపర్టీ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి మీ లైఫ్ పార్ట్నర్‌తో ప్రాపర్టీస్‌కి సంబంధించి కొన్ని డిస్కషన్స్ కూడా చేసే అవకాశం కనిపిస్తది. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ వీక్‌లో కొన్ని గిఫ్ట్ రూపంలో కొన్ని ఏదైనా విలువైన వస్తువులు కూడా మీరు అందుకోగలుగుతారు. అంతేకాకుండా కొంతమంది ఫ్రెండ్స్ కానివ్వండి, అదే ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొన్ని ప్రపోజల్స్, లవ్ ప్రపోజల్ కానివ్వండి, మ్యారేజ్ ప్రపోజల్ కానివ్వండి పెట్టే అవకాశం కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ కెరియర్ పరంగా చాలా బావుంది. బిజినెస్ పరంగా చాలా బావుంది. కానీ ఆరోగ్య విషయంలో కానివ్వండి, రిలేషన్‌షిప్ విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎవరితో ఏం మాట్లాడినా ఆలోచించి మాత్రమే డెసిషన్స్ తీసుకోండి. థాంక్ యూ.